చండాలుడన్నాడు. మరి మీ అమ్మ మాత్రం ఎప్పుడైనా పల్లెతు మాట మాట్లాడినదా? పాపం ఏదో కొంచెము దినములు తారుమారుగనప్పుడు ఇలాంటి గృహ చిత్రములు ఎంతటి వారికైనాను కలిగినవి. అవునవునులేండి. పోనేమో పడిన గోడలు పడినట్లే ఉండవు. ఎలా ఉంటాయి? అందులకే దైవం ఈ పూట అతని తారసిల్లింపజేసినాడు. ఎవరండి ఆ తారసిల్లిన వారు? ఇందాకనే నే తెలుపుబోగా నా మాట పోనీలేండి, ఇప్పుడు చెప్పండి, సావధానంగా ఆలకించదును. ఇప్పుడు చెప్పాలా? చెప్పండి. ఆ తారసిల్లిన అతడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడునా? ఏటి ఆవల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి, మీ మిత్రుడు వాసుదేవమూర్తి కుమారుడు అనగా అదేనండి. మరి కొంచెం మీకంటే మరి కొంచెం పొడుగుగా, నాకంటే అదేనండి మీకంటే ఇంకొంచెం బొద్దుగా, మరి అది అందంగా కూడా ఉంటారంట. వారేనా? ఆయనే. కానీ నీవెప్పుడు చూచిది? నేనా అండి, ఒకప్పుడు వేణుగోపాల స్వామి కళ్యాణ కోవిల సమయంలో కాబోలు కాల్చానండి. మరి వారు మీరు ఎవరు అనుకుంటే విన్నానండి, వారు చాలా భాగ్యవంతులండి. కానీ ఏపాటి స్థితి ఉండునంటారు? ఏపాటి స్థితి? సుమారు 40 కోట్లకు పైమాటే. ప్రకృతం ఆ ఈ చల్లని గాలి, ఈ చక్కని తోటలో వీళ్ళందరూ అడ్డున్నారే, పక్కన నేనుంటే పరవశమే చల్లని గాలి, చక్కని తోట పక్కన నీవుంటే పరవశమే చల్లని గాలి. పక్కన నీవుంటే పరవశమే చల్లని గాలి.
ఎందుకో తెలుసా? ఎందుకండి? మాతో మన ఇరువురమ్మా? అన్న జగన్మోహన్ గారు నా కళను గౌరవించి నాకు 100 రూపాయలు బహుకరించారు. అంకాలమ్మ దేవి ఎల్లప్పుడూ మంచి కాపాడాలని ప్రార్థిస్తున్నాను. చెప్పండి. పెద్దవారి పూజలు జగన్మోహన్ గారి కళాభిమానంతో నిన్ను ఆశీర్వదించి 100 రూపాయలు కానుక సమర్పించారు. మరి వారిని ఆ పరమేశ్వరుడు ఆ మహాతల్లి వాళ్ళ కుటుంబాన్ని అష్టైశ్వర్య ఆయుధారోగ్య భోగభాగ్యాలు సర్వదా కాచి కాపాడి మనసారి ప్రార్థిస్తూ కోరుకుంటూ ఇక్కడ ఉన్న వారందరూ కూడా నా హృదయపూర్వక కళాభి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదిగోండి మీ డబ్బులు. వచ్చేది మళ్ళీ వస్తుంది ఎలాగైనా సరే, ఇప్పుడు ఎందుకు దోచుకోవాలి. పెద్దవారి పూజలు రామచంద్రారెడ్డి బాబాయ్ గారి కళాభిమానంతో ఆశీర్వదించి 200 రూపాయలు కానుకగా సమర్పించారు. మరి వారిని నా పరమేశ్వరుడు అష్టైశ్వర ఆయురారోగ్య భోగభాగ్యాలు సర్వదా కాచి కాపాడ మనసారి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే బోనాల రామచంద్రారెడ్డి గారు నా కళను గౌరవించి నాకు 100 రూపాయలు బహుకరించారు. వారికి నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. పంచుకోవాలి కదండి, మళ్ళీ వడ్డీలు ఎవరేసిస్తారు. ఏమండి సరే కానీ మరి మీ మిత్రులు మీరు అంత మంచి స్నేహితులు అంటున్నారు కదా, అట్టి వారు విడిపోవడం ఎట్లు సంభవించినది? ఎట్లు సంభవించినదంటే అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి తమరేం చేశారు? ఇక నేను చదువు చాలించి అంత చదువు చదివాను కదా. ఏం చదివారు అని చెప్పి మన పాఠశాలలో ఈ చిలిపికి ఏం తక్కువ లేదు కానీ. ఆహా
అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చినాము. ఈ మధ్యనే వాసుదేవమూర్తి గారు వ్యాపారం అంతటి అతని వశము చేసినాడని జ్ఞప్తికి వచ్చిన ఎడల నిప్తికి వచ్చిన కేడలు ఆ బదులు కొరకు వారిని వీరిని మరి ఏం దేవుడించుకొచ్చున్నాడు. చేసేవారు? ఎంత మంచివాడు అనుకున్నావు. అవునా? నేను ఏమడిగితే ఇవ్వడు. ఎంత ప్రీతితో మాట్లాడనని చెప్పుకున్నాను. నా కష్ట సుఖములన్నీ తెలుసుకున్నాడు. అవునా? అతని మంచి చెడులన్నీ చెప్పినాడు. చాలా గొప్పవాడు. అతనితో ఇంటికి తీసుకువెళ్లి భోజనము చేయు వరకు విడవలేదు. అవునులేండి, అంత గొప్ప మిత్రుడు భోజనం పెట్టకుండా ఎలా పంపిస్తాడు? అయినా మనం భోంచేడు కదా కాదు కదా పోయినది, కాదు బదులు కదా. కోరుకని చెప్పి మిత్రమా మరి ఒక రోజు వచ్చానని చెప్పి చక్కగా వచ్చినాను. అయ్యో, కాదండి. అంత గొప్పవాడు అంటున్నారు కదా, అంత మంచి గొప్పవాడు మీరు వెంట పెట్టుకొని తీసుకొని రాక రేపు వచ్చేదనని చెప్పారు కదా. పోనీలేండి, ఎలాగంటే మీ మిత్రుడిని తీసుకురాలేకపోయారు. నా మాట అయినా ఆలపిస్తారా? అడగనా? విన్నవించుకుంటావా? విన్నవించుకోనా? ఆలపించుకోనా? విన్నవించుకో. విన్నవించుకోనా?